హలో, నమస్తే అండి. శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారి లలితాదేవి నవల 9వ భాగానికి స్వాగతం అండి. మావయ్య ఏమిటో మారిపోయాడు. ఎప్పుడూ బిజీగా మాట్లాడటానికే తీరిక లేనట్లుంటాడు. మీ వదిన ఓ మొండి మనిషి. తాను అనుకుందే జరగాలంటుంది. ఇంకా 3 నెలలేగా చదువు. పోనీ పెళ్లి చేసేసుకుంటే ఏమీ లేదు, కానీ తను సమ్మతించొద్దు. ఓసారి ట్రై చెయ్యి ప్లీజ్. నాకేం తొందర, నీ పెళ్లి కానిద్దు. నిజమే, నాకే ఇప్పుడు తొందర పెళ్లికి. నేనే ముందర తండ్రిని కాబోతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. చావాలనుందన్నయ్యా. మౌనంగా గంభీరంగా ఉండిపోయాడు శ్రీనివాస్. 4 క్షణాలు దొర్లాయి ఇద్దరి మధ్య. మావయ్య ఏ ప్రయత్నమూ చెయ్యనవసరం లేదు. 2 పెళ్ళిళ్ళకి సరిపడా పంట మన ఇంట్లో ఉంది. అతన్ని ఒప్పించి నాకో టెలిగ్రామ్ ఇయ్యి. అతను నువ్వు వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఈ నెలలో చాలా ముహూర్తాలున్నాయట అని ప్రాధేయపడుతున్నట్లు దీనంగా శ్రీనివాస్ వదనంలోకి చూశాడు వేణు. పెళ్లి చేసేయమని మావయ్యనిప్పటికీ 2 సార్లు అడిగాను. మరి ఇంకా అడగకూడదని, అతనంతట అతనే నన్ను పిలవాలని అనుకున్నాను. నా కోసం ఆ అభిప్రాయం మార్చుకో అన్నయ్య. మాటి మాటికి వేణు కళ్ళు చెమ్మగిల్లటం చూశాడు శ్రీనివాస్. అతను చాలా పశ్చాత్తాపడుతున్నాడని, బాధపడుతున్నాడని గ్రహించాడు. సర్లే, అలానే వెళ్తాను అన్నాడు చివరికి. వెళ్ళిపోతున్న శ్రీనివాసుని అన్నయ్య పిలిచాడు వేణు. ఎందుకు? మళ్ళీ వెనక్కొచ్చాడతడు. ఏం లేదు, వెళ్ళు అన్నాడు వేణు. ఏం లేకపోవటం ఏమిటి చెప్పు. ఎందుకు పిలిచావు? అది ఎంత మట్టుకు నిజమో పోన్లేదు, వెళ్ళు. ఏమిటది? నిజమైనా అబద్ధమైనా సరే చెప్పాలి నువ్వు. వదినకి సంబంధాలు చూస్తున్నారట. దిగ్భ్రాంతిగా మాన్పడిపోయాడు కొన్ని క్షణాలు శ్రీనివాస్. తర్వాత తమాయించుకొని, ఏమిటి వేణు, ఎవరికి సంబంధాలు చూస్తున్నారు? నీకెవరు చెప్పారు అని అడిగాడు. వదినకి, లలితకే సంబంధాలు చూస్తున్నట్ట మావయ్య. అదే ఎవరు చెప్పారని? బాపిరాజు మావయ్య బావమరిది కొడుకే. ఈ మధ్య పెళ్లి చూపులకి వెళ్ళాట. నిజం? నిజమే. ఎందుకన్నా మంచిది, ఓసారి వెళ్ళి కనుక్కో. పెళ్లి చేస్తాడో లేక వేరే సంబంధం చూసుకోమంటాడో. సరే వెళ్తాను అన్నాడు శ్రీనివాస్ చేతులు వెనక్కి కట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తూ. డాక్టర్ని తీసుకొచ్చాడు బాపిరాజు. నిండా కప్పుకొని జ్వరం, ఒళ్ళు నొప్పులు అన్నాడు వేణు. డాక్టర్ తన ఒళ్ళంతా ఎక్కడ పరీక్ష చేస్తాడో అనే భయంతో టెంపరేచర్ చూసి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు అతడు. మనిషిని పంపించండి, మందు ఇస్తాను అన్నాడు డాక్టర్ వెళుతూ. డాక్టరు కొత్తవాడైనా ఉన్నాడు, జాగ్రత్త అయిన వాడైనా అడిగాడు శ్రీనివాస్. పాత డాక్టర్ గారికి ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా వచ్చాడు ఈ కుర్రాడు. నెమ్మదైన వాడు, జాగ్రత్త అయిన వాడు అన్నాడు బాపిరాజు. సరే అయితే నేను వెళ్తాను. సెలవు లేదు. నీ టెలిగ్రామ్ అందుకొని ఉన్నపాటున లేచొచ్చాను. తమ్ముణ్ణి ఇంటిని చూస్తుండు. మళ్ళీ 4 రోజుల్లో వస్తాను. అన్నీ మాట్లాడుకుందాం. వీళ్ళ పెళ్లికి తొందరగా ముహూర్తం పెట్టించు అన్నాడు శ్రీనివాస్. మీ మామయ్య నీకు పిల్లనిస్తాడో వేరే సంబంధం చూసుకోమంటాడో కనుక్కురా. నా దృష్టిలో భేషైన సంబంధాలు 2 ఉన్నాయి. ఏదో ఒకటి సెటిల్ చేసేస్తాను అన్నాడు బాపిరాజు. ఒకసారి మౌనంగా బాపిరాజు వైపు చూసి, మరి వెళ్తాను. నువ్వు తమ్ముణ్ణి జాగ్రత్తగా చూస్తావు కదూ? వేణు, వెళ్తాను మరి అంటూ నిలవకుండా వెళ్ళిపోయాడు శ్రీనివాస్. ఇది వరకంతా మీ మాట మీదే ఆగాను. ఈ నెలలో ఎలా అన్నా పెళ్లి జరిపించాలి మావయ్య అన్నాడు శ్రీనివాస్. బాగుందిరా, నిలుచున్న పాటన పెళ్లి జరిపించేయి అంటే ఎలా? డబ్బు దశకం చూసుకోవద్దు అన్నాడు రామారావు. పరిస్థితి అంతా నీకు వివరించాను కదా మావయ్య. ఎంత డబ్బు కావాలో చెప్పు, నే ఇస్తాను. లేదా అన్నీ సిద్ధంగా ఉన్నాయి, మా ఊళ్ళో చేసేయి. ఉన్నపాటున వారం రోజుల్లో పెళ్లి జరిపించేయి అంటే ఎలా? దాన్ని పిలిచి దాని ఉద్దేశం కనుక్కోవాలా లేదా? కొత్తగా ఉద్దేశాలు ఏమున్నాయి ఇప్పుడు? ఇంకా చదువుకుంటానంటే చదువుకొని, తానే ఇప్పుడు నాతో కాపురానికి రాక్కర్లేదు. నాకేమో దానికి ఇప్పుడప్పుడే పెళ్లి చేయాలని లేదు. దాన్ని రమ్మని కబురు చేశాను. గంటో గడియో వస్తుంది అడుగు. అది సరే అంటే నాకేం అభ్యంతరం లేదు అని మరి నిలవటానికి తీరిక లేదన్నట్టు వెళ్ళిపోయాడు రామారావు. తను చెయ్యవలసిన అతిథి మర్యాదలు చేస్తూ మౌనంగా ఉండిపోయింది సుభద్రమ్మ. లలిత రాక కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు శ్రీనివాస్. ఎలా అన్నా ఈ నెలలో తన పెళ్లి జరిగిపోవాలి అని అతని పట్టుదల. ఎందుకమ్మా, వెంటనే ఓసారి రా అంటూ కబురు మీద కబురు పంపించారు. బిఏ పరీక్ష రాసేదాకా ఏ పెళ్లి చూపులు వద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? తల్లి చేతిలో కాఫీ గ్లాస్ అందుకుంటూ
గారంగా అంది లలిత. నెమ్మది. శ్రీనివాస్ వచ్చాడంది సుభద్రమ్మ. అయితే నన్నెందుకు పిలిచారు? ఈ నెలాఖరులోగా పెళ్లి జరగాలట, అతనికి నీకు, నెమ్మదిగా అంది సుభద్రమ్మ. బాగుంది. నాన్నగారు చెప్పలే సంబంధం నిశ్చయమైపోయిందని? లేదు, నువ్వు ఇష్టపడితే అలాగే చేస్తానన్నారు. ఏమిటి చేస్తారు? అవతల సంబంధం నిశ్చయం చేశారు, చెప్పే రాదు. ఏదో మీరు పడండి అమ్మాయి, నాకేం తెలియదు విసుగ్గాని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుభద్రమ్మ. ఇప్పుడు అకారణంగానే శ్రీనివాసుపై కోపం వస్తుంది లలితకి. ఎన్నిసార్లు ఎన్ని రకాల తమ అభిప్రాయం అయిష్టం వ్యక్తం చేసినా గ్రహించడే ఈ మనిషి. ఈసారి అర్థమయ్యేలా ఖచ్చితంగా చెప్తాను. తాను మరో వ్యక్తిని పెళ్లి చేసుకోపోతున్నానని అనుకోగానే ఆమెకు పోలీస్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ ఫోటో చూపులకు వచ్చిన అతని కుటుంబ సభ్యులు గుర్తొచ్చారు. ఆ చిరునవ్వు, హుందా, ఎంత బాగున్నాడు ఫోటోలో శ్యామ్ సుందర్. తల్లికి నచ్చితే వధువు తనకు నచ్చినట్లేనట. దాన్ని బట్టే ఊహించవచ్చు అతను ఎంత మంచివాడో, ఎంత మర్యాదస్తుడోను. ఈవేళే తహసీల్దార్ గారు ఇంకా కొంతమంది పెద్దల సమక్షాన నిశ్చయం చేసుకు వెళ్ళారు. తన పరీక్షలైపోగానే పెళ్లి జరిగిపోతుంది. ఈ సంగతి శ్రీనివాస్కు చెప్పేస్తే. రాణి, శ్రీనివాస్ పిలుపు. ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి. ఎప్పుడొచ్చావు? వెనుతిరిగి అతని వైపు చూస్తూ ప్రశ్నించింది లలిత. ఈవేళ 2వ రోజు. ఇలా వస్తావా? కాసేపు నీతో మాట్లాడాలి. నేను మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి ఉంది అన్నాడు అతను. ఇప్పుడు తలనొప్పిగా ఉంది. ప్రయాణం చేసి వచ్చానుగా, కాసేపు రెస్ట్ తీసుకున్నాక. సరే, నీ ఇష్టం. గదిలోకి వెళ్ళి మౌనంగా కూర్చున్నాడు శ్రీనివాస్. 10 నిమిషాల తర్వాత శ్రీనివాస్ కూర్చున్న గదిలోకి వచ్చి అతను ఎదుర కూర్చుంటూ, ఏమిటి మాట్లాడాలి అంది లలిత. తలనొప్పి తగ్గిందా? నవ్వుతూ అడిగాడు. తగ్గిందిలే, చెప్పు. సావకాశంగా విని సరైన సమాధానం చెప్పగలవా? ఓ, ఏమిటి చెప్తామే అంత పెద్ద కథ? నవ్వింది. కథ లాంటిదే అని పేలవంగా నవ్వి జరిగిన సంగతులు క్లుప్తంగా చెప్పి, ఇప్పుడెలా చెప్పు? నువ్వు ఆగమంటే 4 సంవత్సరాలైనా ఆగేవాడిని. కానీ పెద్దవాడికి పెళ్లి కాకుండా చిన్నవాడెందుకు చేసుకున్నాడు అని ఆరాలు తీయటం, హేళన చేయటం, ఇవన్నీ చేస్తారు. పెళ్ళయ్యాక నాతో నువ్వు వచ్చి కాపురం చెయ్యక్కర్లేదు. ఇప్పట్లో నీకు ఇష్టం వచ్చినంత కాలం చదువుకో. నేను కాదన్ను. కావాలంటే రాసిస్తాను. అలా రాణి, ప్లీజ్, మీ నాన్న నీ ఇష్టమని చెప్పాడు అన్నాడు శ్రీనివాస్. అప్పటికే లలిత కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చుని శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆమె దగ్గరగా నడిచి ఆమె భుజం మీద చెయ్యి వేసి, రాణి, సమ్మతమే కదూ అన్నాడు శ్రీనివాస్. అతని చెయ్యి తొలగిస్తూ, సారీ, ఎక్స్క్యూజ్ మీ శ్రీనివాస్ అని ఆగింది. అలా అనేటప్పుడు భయమో సంకోచమో గాని ఆమె గొంతు సన్నగా కంపించింది. బరువుగా నిట్టూర్చి, నా సహనం చచ్చిపోతుంది రాణి. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు అన్నాడు శ్రీనివాస్. అడుగు, ఈవేళంతా నిజమే చెప్తాను. స్థిరంగా ధ్వనించింది ఆమె గొంతు. నీకు వేరే సంబంధాలు చూస్తున్నారా? అవునన్నట్లు తల ఊపిందామె. నిన్ను నాకిచ్చి పెళ్లి చేయటం మీ నాన్నకి ఇష్టం కాదా? ఈసారి ఏదో ఉద్వేగంతో అతని గొంతు కంపించింది. కాదు. అంటే నిజమే శ్రీనివాస్, నన్ను నీకిచ్చి పెళ్లి చేయటం మా నాన్నకి ఇష్టం లేదు. అయితే ఆ మాట చెప్పడే? అతని వదనం కోపంతో అసహనంతో జేవురించింది. అక్క చెల్లెళ్ల కొడుకువి కావటాన ఒక్కసారిగా చెప్పలేకపోతున్నారు కాబోలు. అదీగాక ఓసారి నీ కూతుర్ని ఇస్తానని ఇప్పుడు ఇవ్వలేనని చెప్పలేక, ఇవ్వటం ఇష్టం కాక నీకు వాయిదాలు వేస్తున్నారు. సరి, నీకు నేనంటే ఇష్టం కాదా? నువ్వు మరొకరిని చేసుకోవాలనుకుంటున్నావా? క్షమించు శ్రీనివాస్, తెలిసి తెలియని వయసులో పెద్దవాళ్ళు ఏదో నిశ్చయం చేశారు. కానీ నా మనస్సు నిన్ను భర్తగా అంగీకరించటం లేదు. రాణి, ఏమిటి నువ్వు అంటుంది? ఆమె 2 భుజాలు పట్టి తన వైపు తిప్పుకున్నాడు. ఎందుకలా ఆవేశపడతావు శ్రీనివాస్? నిజమే, ఈ నిజం నా చెవులు చిల్లులు పొడిచింది. ఈ నిజం చెప్పడానికి ఇన్నాళ్ళెందుకు జాప్యం చేశావు? చప్పున ఆమె భుజాలపై చేతులు వెనక్కి తీసుకున్నాడు. క్షమించు, నిజమే, జాప్యం చేశాను. ఎప్పటికప్పుడు చెప్పలేకపోయాను. అతను నిలవలేనట్టుగా కుర్చీలో వాలిపై కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాలు భరించలేని నిశ్శబ్దం దొర్లింది. తెలిసి తెలియని వయస్సులో పెద్దలు నిశ్చయం చేశారు. అది నిజమే.
కానీ వయసు వచ్చాక కూడా నువ్వు నన్ను అభిమానించావు అన్నాడు శ్రీనివాస్ నెమ్మదిగా. లేదు, ఎప్పుడూ నిన్న అభిప్రాయంతో చూడలేదు. మా అమ్మ పోయిన నాటికి నువ్వు చిన్నపిల్లవు కావు. 2 క్షణాల తర్వాత రోషంగా అతని వైపు చూస్తూ, నన్ను నేను తెలుసుకోలేక అత్తయ్య కొడుకువనే అభిమానంతో అలా చనువుగా ప్రవర్తించానేమో కానీ అని ఆగింది. నేను, రాము, రమణ అత్తయ్య కొడుకులు కారా? వాళ్ళని ఎప్పుడైనా తాకి ఓదార్చగలిగావా? పోనీ ఇప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్నదేమిటి? ఎందుకు అనవసర వాదన? నాకు ఇష్టం కాదని చెప్పానుగా. కారణం తెలుసుకోవచ్చా? నీకు తగిన వాణ్ణి కానా? ఎలా అవుతావు? రాణి, అతని గొంతు వణికింది. ఎలా కాను? ఏ అర్హత తక్కువో చెప్పు. వీలైతే సంపాదించగలిగితే నీకోసం ఆ అర్హత సంపాదించుకుంటాను. థ్యాంక్స్. బిఏ పాస్ అయ్యి ఎంఏ కూడా. నన్ను హేళన చేస్తున్నావా? కాదు. ఆ అర్హత నువ్వు సంపాదించావంటే అయితే కేవలం నీ డిగ్రీ కారణంగా నన్ను కాదంటున్నావన్నమాట. ఆమె మాట్లాడలేదు. రోషంతో అసహనంతో ఆమె వదనం కందింది. గ్రహించాడు శ్రీనివాస్. రాణి, అవును కాదు అని చెప్పడానికి ఇది ఒక పూట వండుకు తినే కూర కాదు. సంవత్సరం కట్టి చింపే చీర కాదు. 100 ఏళ్ల పంట. జీవిత సమస్య. నువ్వు నా రూపం నీకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అది ఇప్పుడు నువ్వు కాదన్నా నేను నీ నుండి గ్రహించిన నగ్న సత్యం. భ్రమిస్తున్నావు శ్రీనివాస్. కాదు, నాది భ్రమ. నీదే భ్రమ. నువ్వే ఏదో మోహంలో, ఆశలో, ఇంకా అహంలో కొట్టుకుపోతున్నావు. రాణి, నిదానంగా ఆలోచించు. ఓ మనస్సుని తరిచి చూడు. నీ మనస్సుని అడిగి చూడు. అందులో నేనుంటాను. కాదంటావా? ఓసారి కాదు, 10 సార్లు ఆలోచించాను. నీ నిర్ణయం అదేనా? ఇలాంటి క్షణం, నువ్వు నన్ను తిరస్కరించే క్షణం ఎదురవుతుందని కలనైనా ఊహించలేదు రాణి. నీతో నా జీవితం ఎంతో తియ్యగా, మధురంగా ఊహించి కలలు కన్నాను. పోనీ ప్లీజ్ మరొక్కసారి ఆలోచించు. నీ నిర్ణయం వినటానికి నేను సిద్ధంగా లేను. నాకు ఈ జీవితమే అక్కర్లేదనిపిస్తుంది. ఈ నిర్ణయం వినటానికే నా ఇంతకాలం వేచింది. క్షణం తర్వాత బాధగా నిట్టూర్చి, నీకసలు నేనంటే ఎలాంటి భావం లేదా? నా మీద ఎప్పుడూ ఎలాంటి ఆశలు పెంచుకోలేదా అని అడిగాడు. నన్ను విసిగించి నీ మీద నాకేమన్నా గౌరవం ఉంటే అది కూడా తుంచి నాశనం చేయకు. అందని వాటి మీద ఆశలు పెంచుకుంటే ఆవేదనే మిగులుతుంది. దయచేసి వెళ్ళిపో. నాకు ఓ పోలీసు ఆఫీసర్తో పెళ్లి నిశ్చయమైంది. త్వరలో శుభలేఖ పంపిస్తాను. రాణి, అతని గొంతు వణికింది. అతని గుండెల్లో మంటతో, మనస్సులోని బాధకో కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. చివాలున లేచి బట్టలు మార్చుకొని బ్యాగ్ చేతిలోకి తీసుకుని ఒక్కసారి లలిత వైపు చూసి వెళ్తున్నాను రాణి. ఇక నిన్ను విసిగించను. అసలు జీవితకాలంలో నా ముఖం నీకు చూపించను. నీ హృదయంలో మెదిలే ఈ శ్రీనివాస రూపం పూర్తిగా తుడిచేయి. నువ్వు సంతోషంగా హాయిగా బతకాలని మనసారా కోరుకుంటున్నాను రాణి అని 2 క్షణాలు ఆమె వైపు చూసి ఆగని కన్నీటిని రుమాలుతో ఒత్తుకొని, నువ్వు నాకు రాసిన ఉత్తరాలు రిజిస్టర్ పోస్టులో ఈ ఇంటి అడ్రస్కు పంపిస్తాను. నేను నీకు రాసిన ఉత్తరాలేమన్నా ఉంటే తగలెట్టేయి అని మరొక్కసారి ఆమె వైపు చూసి గబగబా గుమ్మం దాటి వరండాలోకి వచ్చాడు శ్రీనివాస్. ఇప్పుడెక్కడికి? ఈ పూట ఆగివెళ్ళు శ్రీనివాస్, అప్రయత్నంగా అంది లలిత. ఇప్పటికే ఆలస్యమైంది. విజయవాడ వెళ్తే మా ఊరు చేర్చే బస్సు ఏదైనా దొరుకుతుంది అన్నాడతను చెప్పులు తొడుక్కుంటూ. పోనీ భోజనం చేసి వెళ్ళు, లేకపోతే కాఫీ తెస్తానుండు అంది. అక్కర్లేదులే, నిరసనగా నవ్వి వెళ్ళిపోయాడతడు. అతను కనుమరుగయ్యేంత వరకు చూసిన లలిత కళ్ళు నీటితో నిండాయి. ఇంక జీవితకాలంలో శ్రీనివాస్ కనిపించడు అనుకునేసరికి ఆమెకెందుకో ఉప్పెల్లా దుఃఖం వచ్చింది. గదిలోకెళ్ళి తలుపులు బిగించుకుంది. ఆనాటి రాత్రి శ్రీనివాస్ నిద్రపోయిన మంచం ఆ నలిగిన పక్క మీద తలగడలో తలదూర్చి బోర్లా పడుకుంది. గతంలోని సంఘటనలు, శ్రీనివాస్ తనపై చూపించే అనురాగం, ప్రేమ, అతను రాసిన లేఖలు ఒకటొకటే మన పదంలో కదిలాయి. ఎంత మంచివాడు శ్రీనివాస్! అతని సున్నిత హృదయాన్ని పదునైన కత్తితో గాయపరిచి ఈవేళ అతనికి ఇది గొప్ప షాక్. పాపం, ఒక మంచి మనిషినిలా మోసం చేసిన పాపం తనను చుట్టుకోదు కదా. ఆమె కన్నీళ్లతో దిండు తడిసింది. శ్రీనివాస్తో తనకున్న అనుబంధం ఈవేళ పూర్తిగా తెగిపోయింది.
అతను రమణ రామోన్లానే అత్తయ్య కొడుకు, అంతే. ఇక తనకేమీ కాడు. తన ఇష్టం వచ్చిన వ్యక్తిని వివాహం ఆడొచ్చు. ఎంతో రభస చేస్తాడని భయపడి అనుమానించిన తను భయాన్ని అనుమానాన్ని తేలిగ్గా తొలగించి శుభాకాంక్షలు చెప్తూ తప్పుకున్నాడు. వెళ్ళిపోయాడు శ్రీనివాస్. మరెప్పుడూ ఇంటికి రాడు. చిరునవ్వుతో ప్రసన్నంగా శాంతంగా ఆకర్షణీయంగా ఉండే అతని వదనం మరి జన్మలో తాను చూడదు. వెక్కి వెక్కి ఏడ్చింది లలిత. అదేమిటే కళ్ళు మొహం అలా వాచిపోయాయి, ఏడ్చావా? అతను అలా చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు. ఏమన్నా పోట్లాడుకున్నారా? యువతలికి వచ్చిన కూతురు వైపు చూస్తూ ఆత్రతగా ప్రశ్నించింది సుభద్రమ్మ. అబ్బే, ఏం పోట్లాడుకోలేదమ్మా, అర్జెంటుగా వెళ్ళలుందుట, వెళ్ళిపోయాడు అంది లలిత చన్నీళ్లతో మొహం కడిగేసుకుంటూ. అయితే ఎందుకు ఏడ్చావు? అతనికి అంతా చెప్పావా? ఏమన్నాడు? మరి ఇంటికి రానన్నాడు. సుభద్రమ్మ మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. వేణు పెళ్లి జరిపించేద్దాం, త్వరలో ముహూర్తం పెట్టించు, బాపిరాజుకి ఉత్తరం రాశాడు శ్రీనివాస్. తన పెళ్లి సంగతి మళ్ళీ వాయిదా పడింది కాబోలు అనుకుని ముహూర్తం నిశ్చయించేశాడు బాపిరాజు. ఏమిటయింది? అన్నయ్య, మామయ్య ఏమన్నాడు అని అడిగిన వేణుకి. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను, నీ పెళ్లి కానిచ్చేయి. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నా పెళ్లి గురించి మీరెవరూ ప్రశ్నించటానికి వీల్లేదు అని చెప్పాడు శ్రీనివాస్ తమ్ముల ముగ్గురి వైపు సీరియస్గా చూస్తూ. ఏ లోపమూ రాకుండా కమలకి నగలు పట్టుచీరలు ఇచ్చి వేణు పెళ్లి జరిపించాడతడు. మీరు చేసుకోకుండా తమ్ముడికి చేస్తున్నారు పెళ్లి అని ప్రశ్నించిన వారికి, మాకు దక్షత లోపం ఉంది. నాకు నిశ్చయమైన భార్యకు చదువు మీద మోజింకా తీరలేదు. ఆమె చదువు పూర్తయ్యాక మా పెళ్లి, ఈ లోపల తమ్ముళ్ళకి చేసేస్తాను అని జవాబులు చెప్పేవాడు శ్రీనివాస్. అలాగే 6 నెలలు పూర్తయిందో లేదో వేణు పెళ్ళయి రామానికి సంబంధం చూసి పెళ్లి చేసేశాడు శ్రీనివాస్. వేణు పెళ్లికి రామం పెళ్లికి కూడా శుభలేఖలు రామారావుకి పంపాడు. అంతేగాక మాకు పెద్దవాడివి నువ్వు, వచ్చి ఈ కార్యక్రమం జరిపించని ఉత్తరాలు రాశాడు. చాలా సంతోషం. నేను రాలేకపోయినందుకు ఏమీ అనుకోకు. 50 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నాను, వాడికి బట్టలు కొనియి అని జవాబు రాశాడతడు. రామారావు ఇద్దరు పెళ్లిళ్ళకి కూడా డబ్బు మనకెందుకు తిప్పి పంపించే అన్న తమ్ముల్ని మందలించాడు శ్రీనివాస్. తప్పు, పెద్దవాడు అతను కాపోతే మనకెవరున్నారింకా అని. రమణ చదువుతున్నాడు. కమల ఆడపిల్లల్ని ప్రశ్నించింది. ఎంతో సంతోషించారు అన్నదమ్ములంతా. వారికి ఆ పిల్ల అంటే ఎంతో అపురూపం. శ్రీనివాస్కైతే మరీ ముద్దు. శ్రీనివాస్కి తన ఆఫీసులో పనిచేసే టైపిస్టు జనార్దన్ రావుతో పరిచయం ఏర్పడుతుంది. క్రమంగా ఆ పరిచయం స్నేహంగా మారింది. అసలు నాకు తెలియక అడుగుతా, ఇక లలితకు పెళ్లి చేయరా అని అడిగింది సుభద్రమ్మ అసహనంగా. పోలీసు ఆఫీసర్ లలితను చూసి నచ్చలేదని వెళ్ళిపోయి చాలా రోజులు దొర్లాయి. లలిత బిఏ పాస్ అయి ఇంటో ఉంటుంది. రామారావు సంబంధాలు చూడటం అశ్రద్ధ చేశాడు. ఎందుకు చేయను, తగిన సంబంధం రాని రామారావు జవాబు. ఎవరు వాళ్ళంతట వాళ్ళు రారు, మీ కూతుర్ని ఇస్తారా అని. రాకపోతే పోనీలే, బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, బీఈడీ చేసుకు హాయిగా బతుకుతుంది నా కూతురు, అంతేలేండి, అలాగే ఉంచేయండి. నిశ్చయమైన సంబంధం, బంగారం లాంటి కుర్రాన్ని. ఒసై, మళ్ళీ వాడి ఊసెత్తావంటే నేను మంచివాణ్ణి కాను. బిఏ పాస్ అయిన పిల్ల ఆ గుమస్తా ఎఫ్ఏ గాన్ని పెళ్లాడుతుందా? దానికి నలుగురిలోనూ చిన్నతనం కాదు. పెళ్లి పెటాకులు లేకుండా దాన్ని ఉంచేసి దాని చేత ఉద్యోగం చేయించటం మీకు చిన్నతనం కాదు కాబోలు అని ఇంకా శ్రీనివాసుని తిరస్కరించారనే బాధతో రెచ్చిపోయి తండ్రి కూతుళ్లను నానా మాటలనేసి ఏడుపు ప్రారంభించింది ఆమె. చిచ్చి, ఇల్లు రాను రాను నరకమైపోయింది అని వీధిలోకి వెళ్ళిపోయాడు రామారావు విసురుగా. మరికొన్ని రోజులు గడిచాయి. మరో 4 సంబంధాలు వచ్చి సుభద్రమ్మకు కూతురి పెళ్లి ఎప్పుడవుతుందా అనే బెంగతో కృషించిపోయింది. ఈసారి రామారావు మంచి సంబంధం తెచ్చాడు. అబ్బాయి ఇంజనీరు, కొద్దో గొప్ప ఆస్తుంది. 2 చెల్లెళ్ళు పెళ్లికున్నారు. తల్లుంది, తండ్రి లేడు. ముఖ్యంగా అబ్బాయి స్ఫురద్రూపి. చూపులయ్యాక కట్నం ఎంత ఇవ్వాలి అని ముందే చెప్పారు అటు తరఫు వాళ్ళు. లలితతో సహా అందరికీ నచ్చాడు పెళ్లికొడుకు. వెళ్ళి కబురు చేస్తామని వెళ్ళారు పెళ్లివాళ్ళు. రాత్రి భోంచేస్తూ, నీ బంగారం 25 తులాలు బాల తొడుగు పెట్టేద్దాం, ఇల్లు అమ్మేశామంటే కట్నం సరిపోతుంది, ప్రావిడెంట్ ఫండ్లో లోను 5,000 ఇస్తారు, పెళ్లి ఖర్చులకు సరిపోతుంది, ఏమంటావు అన్నాడు రామారావు.
ఎలా అవనిద్దరు బాబు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, దానికి పెళ్ళంటూ అయితే ఎలాగో కాలక్షేపం చేద్దాం అంది సుభద్రమ్మ. ఈ మాటలు విన్న లలిత మనస్సు చివుక్కుమంది. కట్నం కానుక వద్దన్న శ్రీనివాసుని కాదని అతన్ని చేసుకుంటానని అన్నందుకు అమ్మకు కోపం వచ్చింటుంది. తనకి కష్టంగానే ఉంది. ఇల్లు బంగారం కాకుండా ప్రావిడెంట్ ఫండులో లోను, ఇంత డబ్బు తనకే పెడితే తమ్ముళ్ళ చదువు అవి ఎలా అవుతాయో. తండ్రి సర్వీసు 5-6 సంవత్సరాల కన్నా ఎక్కువ లేదు. కానీ ఈ సంబంధం కాదంటే తనకు తగిన సంబంధం రావటం కష్టం అనే ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయింది. తాను కాదన్న శ్రీనివాస్, తను సంబంధించిన ఇంజనీరు మూర్తి, ఇద్దరూ ఆలోచనల్లో అల్లుకుపోయి రాత్రంతా సరిగా నిద్రపట్టని లలిత తెల్లారుదామని నిద్రపోయి బారడు పొద్దెక్కాక బద్ధకంగా ఒళ్ళు విరిచి లేచింది. బ్రష్ నోట్లో పెట్టుకుని బాదం చెట్టు కింద నిల్చుంది. వాళ్ళకి లలిత నచ్చలేదట అన్నాడు రామారావు. అతని గొంతు నిండుగా కోపం. ఉస్సూరని నిట్టూర్చి వరండాలో చతికిలబడింది సుభద్రమ్మ. ఆ మాట విన్న లలిత ఉలికిపాటుగా తలెత్తి తండ్రి వైపు చూసింది. అతని వదనం రోషంతో ఎర్రబారి ఉంది. తను నచ్చలేని చెప్పిన రెండో వాడితడు. ఆమె మనస్సు అవమాన భారంతో కింగిపోయింది. ఆఫీసుకు వెళ్తున్న తండ్రితో నేను బీఈడీ చేసి ట్రైనింగ్ అవుతాను, సీటుకి అప్లై చేస్తానందామె బాధగా. కూతురి వైపు చూసి, ఎందుకమ్మా దీన్ని మించిన సంబంధం తీసుకురాను అన్నాడు రామారావు నవ్వబోతు. ఆహా, అది కాదు, ఇంట్లో ఊరికే కూర్చుని తినటం బోరుగా ఉంది. సర్లే చూద్దామని వెళ్ళిపోయాడు రామారావు. కూతురికి ఎలా అన్నా ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలని ఆతృతతో 4-5 సంబంధాలు చూశాడు రామారావు. కట్నం, చదువు, జాతకాలు, రూపం ఏదో ఒకటి నచ్చని కారణంగా తేలిపోయాయి. తల్లి వద్దని ఏడ్చినా తండ్రి పోని ఇంకో సంవత్సరం ఆగమ్మా అన్నా వినకుండా ట్రైనింగ్లో జాయిన్ అయింది లలిత. ట్రైనింగ్ పూర్తయి వచ్చేసరికి రామారావు ఆరోగ్యం దెబ్బతింది. ఓ నెల డ్యూటీ చేస్తే 4 నెలలు లీవ్లో ఉండేవాడు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ కాసాగాయి. ఉద్యోగం కోసం అంత ప్రయత్నం చేయకుండానే లలితకి టీచర్ పోస్ట్ వచ్చింది. ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి వెళ్తూ సుభద్రమ్మ పాదాలంటి నమస్కరించింది లలిత. ఏమని ఆశీర్వదించనే తల్లి, ఈ ఉద్యోగం చేసుకుంటూ బతుకు అని చెమ్మగిల్లని కళ్ళు ఒత్తుకుంటూ. లలిత, ఇప్పుడన్నా నా మాట చెవినబడనీయవే. శ్రీనివాస్ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నాడు అంది రుద్ధకంఠంతో. సిగ్గు లేకపోతే సరి, నాకెవడు మనువు కుదరలేదు, నువ్వు చేసుకో అని అడగనా? ఏ మొహంతో మళ్ళీ అతన్ని ఆహ్వానించాలమ్మా అన్న లలిత గొంతు రుద్ధమైంది. అతను నిన్ను చులకన చేసే మనిషి కాదు, చాలా మంచివాడు. అబ్బా ఊరుకో అమ్మా, వెళ్లే ముందు నా మనస్సు నిర్మలంగా ఉండని, మానే గాయాన్ని రేపకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది లలిత. వెళుతున్నానని చెప్పిన లలిత వైపు చూస్తూ జలజలా కన్నీళ్లు కార్చాడు రామారావు. 15 వసంతాలు దొర్లాయి. ఈ 15 సంవత్సరాల కాలంలో చాలా మార్పులు వచ్చాయి. రామారావు, సుభద్రమ్మ కాలధర్మం చెందారు. లలిత తమ్ములిద్దరూ వివాహితులు, ఉద్యోగస్తులు కూడా అయ్యారు. లలితకు జీవితం యాంత్రికంగా దొర్లిపోతుంది. రాణి మంద్రస్వరాన పిలిచాడు శ్రీనివాస్. చివాలున్న వెనుతిరిగి అతని వైపు చూసింది లలితాదేవి. ఎందుకలా చూశావు? ఎన్నిసార్లు వద్దని చెప్పినా రాణి అనే పిలుస్తున్నాననే నవ్వబోయాడు శ్రీనివాస్. నువ్వు రాసిన ఆఖరి ఉత్తరం గుర్తొచ్చి అంది టక్కున. అతను మౌనంగా తల వంచాడు. మళ్ళీ నడిచారు ముందుకు. తను తల్లిని పోగొట్టుకున్న రోజున తనకు నీడలా ఉండే తల్లి కూడా కరువైపోయింది. అన్నదమ్మల ఉదాసీనతకు నొచ్చుకుంటూ విలపించి అలసిపోయిన తన మనస్సులో తళుక్కున జ్యోతిలా మెరిశాడు శ్రీనివాస్. పశ్చాత్తాపంతో, బాధతో తనను తాను తిట్టుకుంది. శ్రీనివాస్ కావాలని, అతని సాంగత్యంలో జీవితం స్వర్గంగా మార్చుకోవాలని మనసారా కోరుకుంది. అతను తనను తిరస్కరించాడని నమ్మి ఆశించింది. అతను తన కోసమే ఇంతవరకు పెళ్లి చేసుకుండా నిరీక్షిస్తున్నాడని భావించింది. సిగ్గు, అభిమానం, అహం అన్నీ వదిలి అతని ముందు తన హృదయం పరిచింది. తనను స్వీకరించమని రాసింది. అలా దీనాతి దీనంగా తను రాసిన ఉత్తరానికేం జవాబు రాశాడు శ్రీనివాస్. ఇంత అందంగా మాట్లాడే ఈ శ్రీనివాస్, రాణి, నువ్వు రాసిన ఉత్తరం శాంతి మెడలో తాళి కట్టిన 4 గంటలకు నాకు చేరింది. రాణి, నా హృదయం ఎలా ముక్కలైపోతుందో, నా మనస్సెలా క్షోభించిపోతుందో ఆ భగవంతుడికే తెలుసు. ఆ ఆవేదనతో నా వదనం ఎలా ఉంది నాకు తెలియదు. శాంతి పదే పదే కలవరంగా నా వైపు చూస్తుంది.
నీ స్మృతులలో కలతపారే మనస్సుని నిగ్రహించుకోవాలి. జారిపోయిన అదృష్టాన్ని గురించి విచారిస్తూ నా శాంతిని ఉపేక్షించకూడదు. ఆమెకి నేను అన్యాయం చేయకూడదు. నేను జీవించి ఉన్నంతకాలం నా శాంతి కండ తడిపెట్టకూడదు. ఆమెను నేను సుఖపెట్టాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఆమె నా బిడ్డలకు తల్లి కావాలి. ఆమెను నా బలహీనతతో వంచకూడదు. మనస వాచ ఆమెనే నేను కోరుకోవాలి. నీ వైపు పరుగులెత్తే ఈ మనసును శిక్షించాలి. ఆ శక్తి ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను బతికి ఉన్నంతకాలం నీకు ఆత్మీయులు లేరనుకోకు రాణి. నీకు అన్నగా ఏ సహాయం చేయటానికన్నా నేను ఎప్పుడూ సిద్ధమే. నీకు తగిన సంబంధం చూసి పెళ్లి చేయమంటావా? నిస్సంకోచంగా రాయి. సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఎంత కట్నమైనా ఇస్తాను. విచారించకు రాణి. ఆశించిన ఫలం కోరిన వరుడు కానీ ఎవరికో అదృష్టవంతులకే ప్రాప్తిస్తుంది. మనం దురదృష్టవంతులం. ఈ జన్మకింతే. ఉంటాను, శ్రీనివాస్. ఆ ఉత్తరం అందుకున్న రోజు తను హృదయం పగిలేలా ఏడ్చింది. చావాలనుకుంది. శ్రీనివాస్ని కోపంగా తిట్టుకుంది. ఇన్ని సంవత్సరాలు ఆగినవాడు 4 గంటలు ఆగలేకపోయాడా అని నీకు నిశ్చయమైన మొదటి భార్యను కాబట్టి నన్ను కూడా స్వీకరించని వెళ్ళి అడగాలనుకుంది. ఆ వేళ పిచ్చిదైపోయింది. వరుసగా ఒంట్లో బాగుండలేదనే సాకుతో వారం రోజులు స్కూల్కి వెళ్ళటం మానేసింది. అతను టికెట్ తీయబోయాడు. ఉంచు శ్రీనివాస్, జీవితంలో విలువైన వాటిని ఎన్నో పోగొట్టుకున్నాను, కానీ డబ్బు సంపాదించే శక్తిని సంపాదించాను. నా దగ్గర చాలా డబ్బుంది. నువ్వు టికెట్ కొనక్కర్లే అంది లలిత నెమ్మదిగా. అతనేమో అనబోయి మౌనంగా ఉండిపోయాడు. ఆమె బస్సులో కూర్చుంది. మళ్ళీ ఎప్పుడొస్తావు రాణి అడిగాడు శ్రీనివాస్. రానక్కర్లేదు, ఉత్తరం రాస్తే చాలన్నావుగా నవ్వుకుంది అదిలో లలిత. ఆహా, ఆఫీస్ పని గురించి కాదు. మరి ఈ ఊరు రావాల్సిన అవసరం నాకేముంది? అతిథిగా మా ఇంటికి ఒకసారి రమ్మని ఆహ్వానిస్తున్నాను. సరా? థ్యాంక్స్. అలానే. బస్సు కదిలింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. 4 కళ్ళు చెమ్మగిల్లాయి. భవానీ ఏమో చెప్తుంది. ఆ మాటలేవి తలకెక్కటం లేదు లలితకి. శ్రీనివాస్ చాలా మారిపోయి ఉంటాడనుకుంది. అతను నా శాంతి అని ఉత్తరంలో రాసిన రాత చదివి ఈర్ష్యతో అసూయతో తన హృదయం దహించుకుపోయింది. శాంతి ఒక్కతేనా తనది? ఈ లలిత ఎవరిది? లలితను అహంతో గర్వంతో తనను తిరస్కరించి చిత్తుగా ఓడిపోయిన ఈ లలితను ఎలా బతకమన్నాడు? పసితనం నుంచి తనపై పెంచుకున్న మమతలన్నీ ఎలా తుంచేసుకున్నాడు? శాంతిని ఎలా జీవితంలోకి ఆహ్వానించాడు? ఆమెను ఎలా ప్రేమించగలననుకుంటున్నాడు? లేదు. శాంతి మీద అతనికి అభిమానం, జాలి, ప్రేమ, అనుబంధం అన్నీ ఏమీ ఉండకూడదు. శాంతి చచ్చిపోవాలి, శ్రీనివాస్ తన వాడు కావాలి అని తల బాదుకొని ఏడ్చింది ఆ వేళ. తర్వాత క్రమంగా తనకు తాను హితవు చెప్పుకొని కొన్నాళ్లకు ఓ మనిషిగా, మొండి మనిషిగా, కేవలం పనిచేసే యంత్రంలా ఆ ఉద్యోగం నిర్వహిస్తూ జీవితం వెళ్ళమారుస్తుంది. ఎప్పుడైనా తనకందని సుఖాలు మనస్సు కోరుకున్నప్పుడు తన జీవితాన్ని ఏవగించుకునేది, దురదృష్టాన్ని తిట్టుకునేది. శ్రీనివాస్ గుర్తొచ్చేవాడు. గంటల తరబడి గతం నెమరేసుకునేది. శ్రీనివాస్తో తన అనుబంధం స్ఫురణకొచ్చి ఆమెకు ఊరట కలిగేది. మనసుకు సగం పెళ్ళైపోయింది అని అతనన్న మాటలు జ్ఞప్తికొచ్చి గిలిగింతలు పెట్టేవి. ఆనాడు అతన్ని తనను తాకవద్దని ఆంక్ష పెట్టకుండా ఉంటే అతను వేణులానే చొరవ చేసేవాడు. తాను కమలలాగానే తప్పనిసరిగా అతని భార్య అయ్యేది. నాకై నేను చేతికందిన అదృష్టాన్ని జారవిడ్చుకున్నాను. నా చేజారిన అదృష్టాన్ని శాంతి చేజిక్కించుకుంది. మేడం, అసలు నా మాటలు మీకు వినపడేలా లేదులా ఉంది. భవానీ మాటకు ఉలిక్కిపడి తలెత్తి ఏమిటి ఇప్పుడు చెప్పు అంది లలిత చిన్నగా నవ్వుతూ. లలిత ఓసారి పరధ్యాన్నంగా ఉండిపోతుంటాం తెలుసు భవానికి. నిన్న అతనితో మాట్లాడాను. మా పెళ్లి నిశ్చయమైంది. నెమ్మదిగా సిగ్గుపడుతూ అంది భవానీ. కంగ్రాచులేషన్స్ భవానీ. ఏం మాట్లాడావు అతనితో? ప్రశ్నించింది లలితాదేవి నవ్వుతూ. ఆయన బిఏ చదవటానికి ఒప్పుకున్నారు. బాగుంది, సంతోషమే. నేను చదవలేనని మొరాయించిన శ్రీనివాస్ గుర్తొచ్చాడు లలితాదేవికి. ఆమె వదనం ఉదాసీనంగా మారిపోయింది ఆ క్షణం. నేను ఉద్యోగం చేసి మా వాళ్ళకి డబ్బు పంపినా ఆయనకి అభ్యంతరం లేదట.
అంది ఆశ్చర్యంగా లలితాదేవి. కట్నం అవసరం లేదుట. నాకు తెలియకడుగుతాను భవానీ, మరేం అనుకోకు. అతని అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయా? ఉద్యోగం చదువు ఉన్నవాడేనా? అదేంటి మేడం, మా వదినకి పెంతల్లి కొడుకు. అతని ప్రిన్సిపల్స్ ప్రకారం ఈ పెళ్లి చేసుకుంటున్నట్ట. ఆ ప్రిన్సిపల్స్ ఏమిటో, చదువుకుని పేదరికంలో ఉన్న పిల్లని కట్నం లేకుండా పెళ్లి చేసుకుని ఆమె ఆశయాలను మన్నించటం, ముఖ్యంగా ఇంకా ఏవేవో చెప్పారనుకోండి. అయితే పెళ్ళప్పుడు ముహూర్త నిర్ణయం అయిందా? ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.